ఈ భూ సంబంధమైన అధికారంలో నుండి, భూ సంబంధమైన ఆకర్షణలో నుండి, భూ సంబంధమైన పాపపు ఊబుల్లో నుండి దేవుడు నన్ను రక్షించాడు. ఎలా రక్షించాడంటే, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసునిగా చేశాడు. రక్షిస్తాం ఈరోజు ఎవరన్నా మన జీవితంలో చేస్తారండి. ఒక సాయం చేయమని అడిగితే కొంచెం కనికరం చూపించేవాళ్ళు ఈరోజు కూడా మానవత్వం చూపించేవారు ఈ లోకంలో ఉన్నారు. కానీ దేవుడు మానవత్వం చూపించేవాడు కాదు. ఆయన ఏంటి? కనికరము చూపించి నిన్ను రక్షించేవాడు. అంటే నిన్ను మరలా యేసుక్రీస్తు ద్వారా ఆయన వారసులుగా మనల్ని చేసేవాడు. నేను ఆలోచిస్తూ ఉన్నప్పుడు, అంటే మా నాన్నగారు, మా తమ్ముడు అందరూ ఉంటే నేను నిజం చెప్తున్నానో అబద్ధం చెప్తున్నానో తెలుస్తుంది కదా అనుకున్నా. కానీ ఇంక సమయం లేదు కదా, మళ్ళీ వారు వచ్చినప్పుడు వారి సమయం వారికి ఇవ్వాలి. మరి ఈరోజు నా జనన దినము 40 సంవత్సరాలు అయింది కాబట్టి దేవుడు చేసిన మేళ్ళు గత వారం నుండి ధ్యానిస్తూనే ఉన్నాను. కానీ దేవుడు ఈరోజు ఈ వాక్యం చదువుతున్నప్పుడు అంధకార సంబంధమైన అధికారం నుండి నన్ను ఎలా విడుదల చేశాడని ఆలోచిస్తున్నప్పుడు, నా వయసు 14 సంవత్సరాలు, నేను 10వ తరగతి చదువుతున్నాను. అప్పుడే కొత్తగా ప్రారంభించా. ఏంటి తెలుసా? మందు కొడతాం, రెడ్ వైన్ తాగుదాంరా అని ఒక క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న ఒక వ్యక్తి, వాళ్ళు పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, స్నేహితుడిగా వచ్చాడు. వారు ఆంగ్లో ఇండియన్. సేవకులు పెద్దవంటనో వైన్ తాగవా నువ్వు అన్నాడు. స్కూల్ చదువుతున్నా, క్లాస్ రూమ్లో మందు కొట్టి వెళ్ళి క్లాస్లో కూర్చున్నా. ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చిన భారీ శరీరం వలన మేము స్కూల్ పిల్లల్లా కనిపించాం. 10వ సంవత్సరంలోకి వచ్చామంటే, 10వ తరగతికి వచ్చినప్పుడు ఎద్దుల్లాగా ఉండేవాళ్ళమే, హైట్గా ఉండేవాళ్ళమే. లిబర్టీ పార్క్ అని మా చెన్నైలో కోడంబాకం ఏరియాలో ఒకటి ఉంది, ఒక హోటల్. ఆ హోటల్లోకి వెళ్ళి కూర్చుంటే ఎవడ మమ్మల్ని ఏం అడిగి, చిన్న పిల్లడు అని చెప్పేవాడు ఏమి ఉండదు కదా. దొంగతనంగా వెళ్ళి దొంగతనంగా తాగేసి ఆ రోజు నా జీవితంలోకి పాపము ప్రవేశింపబడింది. మెల్లిగా పాపం ప్రవేశింపబడింది. ఎంత వయసు? 14 సంవత్సరాలు. ఎందుకు? ఆశ. ఈరోజు మన స్నేహితులు మనల్ని ప్రోత్సహిస్తాం, నువ్వు చేయొచ్చు అంటే మనకేం కలుగుతుంది? ఉద్రేకం, ఒక ఆసక్తి. నేను చేయొచ్చు అంట, నేను తాగొచ్చు అంట, తప్పు కాదంట. అంటే అదేంటో ఈరోజు మందు కొట్టి సిగరెట్ కొట్టి మంచోళ్ళగా అనిపించుకుందాం అనుకుంటున్నారు. ఈరోజు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. రక్షణ అనేది మనకి ఉచితంగా వచ్చింది. కానీ ఈరోజు నేను కూడా 14 సంవత్సరాల్లో మందు కొడతాం ప్రారంభించిన వాడిని, పాపిని అని తెలుసుకున్న వాడిని ఏం చేస్తాననుకుంటున్నారు? ఏం చేసి ఉంటాననుకుంటున్నారు? 99వ సంవత్సరంలో మా చెన్నైలో ఉన్న చర్చిలో ఒక డిసెంబర్ నెల 31వ తారీఖుకి 7 రోజులు ఉపవాసం ఉండి, అయ్యో నేను పాపిని, నేను దౌర్భాగ్యుని, అయ్యో దేవుని దృష్టిలో పాపం చేశాను, అబద్ధాలు ఆడుతున్నాను, మోసం చేస్తున్నాను, మంచి చేయాలని ఆలోచిస్తా. అందరికీ మంచి చేయాలి, నాకు చెడు వద్దు, అడ్డదారులలో వద్దు, న్యాయంగా ఒక షాట్లో పెద్దోడిని అయిపోవాలి, బాగా డబ్బు సంపాదించాలి, అందరికీ మంచి చేయాలి. ఇది గుణం. చిన్నపిల్లోని కదా. సాతానేమో మన మంచితనాన్ని చంపడానికి లాగేసుకుంది. దేవుడు ఈరోజు ఈ మాట ద్వారా చక్కగా తెలియజేయాలని ఆశిస్తున్నాడు. ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, నన్ను విడుదల చేశాడండి. నేను ఆ పాపములన్నీ ఒప్పుకున్నానండి, మారు మనసు పొందానండి, బాప్తిసం తీసుకున్నామండి. 2000 సంవత్సరము 1వ తారీఖు జనవరి నెల. ఆ కొత్త బాప్తిజంలో మా అన్నగారి తర్వాత నేనే రెండో వాడిని. ఎప్పుడు వెనకాల మొదటి వాళ్ళు చేసే తప్పులన్నీ సర్దుకుని వారు చేసింది మనం చేయకుండా ఉండడానికి సిద్ధపడి నేను వెళ్ళి ములుగుతా. దేవుడు శుద్ధి చేశాడు, పరిశుద్ధపరిచాడు. దేవుడు ఈరోజు నేను ఎందుకు కృతజ్ఞత ఉన్నానో ఈరోజు అర్థం చేసుకోవాలి. ఆయన నమ్మదగిన వాడు, నేను నమ్మదగిన వాడిని కాదు. 2001 సంవత్సరం నుండి మళ్ళా మెల్లిగా నా జీవితంలోకి తాగుడు అలవాటైపోయింది.
ఎవరికి తెలియదు ఇంట్లో అని అనుకునేవాడిని. అందరికీ తెలుసు. ఆడపిల్ల కన్నా దారుణంగా చూస్తారు. కాలేజీకి వెళ్తున్నాను, స్కూల్కి వెళ్తున్నానంటే మళ్ళీ ఏమైందంటే 10th స్టాండర్డ్ తర్వాత +1 +2 అంతా +1 వరకే మా అన్న నాతో పాటు వచ్చేవారు. మేమిద్దరం కలిసి బండిలో వెళ్ళేవాళ్ళం అనమాట. ఎందుకంటే పాపంలో ఒప్పుకున్నప్పుడు మన నిజ స్వరూపం ఒప్పుకుంటాం కదా, అప్పుడు అందరి కళ్ళు నా మీద పడిపోయినాయి ఇంట్లో. సో అన్న నన్ను ఏం చేసేవారంటే, అన్న వెళ్ళిన స్కూల్లోనే, ఆదర్శ స్కూల్లోనే ఒక స్కూల్లోనే నేను కూడా వెళ్ళి చేరా. అక్కడికి వెళ్ళి చేరినప్పుడు ఉదయకాలము నన్ను అన్న బండి నడపడం, బైక్ నడుపుతా రాదు. నా కొరకు ఆయన బండి నేర్చుకుని నన్ను వెనక్కి కూర్చోబెట్టుకుని తీసుకెళ్ళేవాడు. ఆ బైక్లోకి వెళ్ళి ఆ 1 సంవత్సరము ఎన్నో పోరాటాలు. ఎందుకంటే మంచిగా ఉందాం అనుకున్నా, అయ్యో పరిశుద్ధుడిగా ఉండాలనుకున్నా, నీతిమంతుడిగా ఉండాలనుకున్నా. డాక్టర్ చేసి అందరికీ సాయం చేద్దాము, అందరికీ దీవెనిద్దాము అని బైపీసీ తీసుకుని +1 అంతా బాగా చదివా. అప్పటికే అల్లరి మంచిగా ఉందన్నప్పుడు మనల్ని ఏం చేస్తారు మనుషులు, నేను తప్పే చేయకపోయినా కూడా తప్పు చేశారని నా మీద వేసేవాళ్ళు. నేను అల్లరి చేసేవాడిని, మా అన్నని వెళ్ళి తిట్టేవారు. న్యాయంగా ఉన్నా, నీతిగా ఉన్నా. తర్వాత మా అన్న +2 అయిపోయింది, వెళ్ళిపోయారు. తర్వాత నేనే కదా రాజుని, ఇంకా నేను ఒక్కనే కదా, మా తమ్ముడు రాలేదు, అక్కడికి రాలేదు. ఆ +1లో ఏమైందంటే వారందరూ నా మీద కళ్ళు పెట్టిన వెంటనే మళ్ళీ నేను కామర్స్ షిఫ్ట్ అయిపోయా. వద్దులే, ఇది చదువు మనకు వద్దులే, డబ్బు సంపాదిస్తానికి అడ్డదారులు కావాలి కదా. ఏం కావాలి? అడ్డదారులు. న్యాయంగా సంపాదించాలి. బాగా చదువుకుంటే వ్యాపారం చేసి డబ్బులు సంపాదించవచ్చు. డాక్టర్ అయితే అన్యాయం చేస్తున్నారు, వద్దు బాబు, ఇదైతే వద్దు, అంత మోసమే, వద్దు అంటే లోక జ్ఞానం ఎక్కువ ఉంది. మనుషులు కదా, మనుషులు చూసినప్పుడు మన జ్ఞానం నేర్చుకుంటాం కదా. ఆ 12వ సంవత్సరం వదిలినప్పుడు మళ్ళా నా ఫ్రెండ్స్ అందరూ ఎవరంటే నా క్లాస్మేట్లు కాదు, మా అన్న క్లాస్మేట్లు, మా అన్న సీనియర్లు, వారు మాకు సీనియర్లు. ఎందుకంటే నేను పొట్టిగా ఉండను కదా, మా క్లాస్లో అందరూ పొట్టిగా ఉంటారు. వాళ్ళే నా క్లాస్మేట్స్, వాళ్ళే నా ఫ్రెండ్స్. స్కూల్కి వెళ్ళినప్పుడు క్లాస్లో ఉంటాం, వాళ్ళ క్లాస్లోకి వెళ్ళి కూర్చుంటాం. అలా మోసం చేస్తూ మళ్ళా తాగుడికి లొంగిపోయా. సిగరెట్లకు బానిస అయిపోయా. ఇంటికి వెళ్తే నోట్లో 4 హాల్స్ మెంటోస్ అని ఒక చాక్లెట్ వచ్చేటప్పుడు ఆ మెంటోస్ని బాగా పెంచి నాట్లో వేసుకున్నాను. మా అమ్మ ఇంటికి వచ్చిన వెంటనే ఏంద్రా గబ్బు వస్తుంది అనేది. మా అన్న అయితే డిటెక్టివ్ ఇలా చూస్తూ ఉంటాడు నన్ను. ఏం చూస్తాడు, నేను చొక్కా ఇప్పి పట్టాను అనుకోండి, టీషర్ట్ అక్కడ ఇప్పి ఆ టీషర్ట్ తీసుకుని స్మెల్ చూస్తాడు. మనం కుదురుకుంటామా, మన తెలివి ఎక్కువ కదా. మనం ఏం చేస్తాం, బయటికి వెళ్ళినప్పుడేమో ఒక టీషర్ట్ తీసి బ్యాగ్లో పెట్టేసి ఇంటికి వచ్చినప్పుడు మళ్ళీ కిందమేమో ఆ టీషర్ట్ మార్చుకుని దొంగను పట్టుకోవాలంటే పోలీసు కూడా దొంగ అవ్వాల్సిందే, అంతే కదా, అప్పుడే కదా పట్టబడతాం. అంత దౌర్భాగ్యపు జీవితం, అంత మోసకరమైన జీవితం, దేవునితోనే ఆటలాడుతూ ఉన్న జీవితం. దేవుని బిడ్డనే, దేవుని సావుకుని బిడ్డనే. ఎందుకు ఈ పరిస్థితి అంతా ఎదుర్కోవాల్సి వచ్చింది? నాన్నగారు పడిన ప్రయాస చూస్తున్నప్పుడు, నాన్నగారు దేవుని కొరకు విశ్వాసంతో చేస్తున్న పోరాటం చూస్తున్నప్పుడు, ఏంటి దేవుడు అంటారు, 24 గంటలు ఉదయకాలం నుండి దేవుని కొరకు పోరాడుతూ ఉంటారు, శ్రమలు పడుతూనే ఉంటారు, కష్టాలు పడుతూనే ఉంటారు. ఎందుకు ఇట్లా చేయాలి? చిన్నప్పటి నుండి చూసాం, ఎన్నో ఆశ్చర్యాలు చూసాం, అద్భుతాలు చూసాం, దేవుని మేలు చూసాం. నాన్నగారికి ఏదన్నా హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి, నన్నే అడిగేవారు, వాడు ఎక్కడ ఉన్నాడు. మా అమ్మగారు కూడా నువ్వు వెళ్ళరా, డాడీ దగ్గర ఉండరా అనేది. ఎందుకు? ఎక్కడికైనా తిరిగితే నేను వెళ్ళిపోయి హాస్పిటల్లో థియేటర్ నుంచి డాడీ వచ్చిన కూర్చుని, దేవా నా పాపాలన్నీ క్షమించయ్యా, అయ్యో నేను ఇంక మీద తాగనయ్యా, అయ్యో ఇంక మీద సిగరెట్ కాల్చినయ్యా, ఇంక మీద అలాంటి స్నేహితుల దగ్గరికి వెళ్ళనయ్యా, వద్దయ్యా అని ఏడ్చుకుంటా ఆ థియేటర్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అమ్మాయ్యా బాగానే ఉన్నారు డాడీ అంటే ఏంటి? నేను విశ్వాసంగా లేను దేవునితో, నేను నమ్మకంగా లేను దేవునితో. దేవుడేమో నాకు మాత్రం ఆయన నమ్మకంగా ఉన్నాడు ఈనాటి వరకు. 40 సంవత్సరాలు నేను చెప్పేది, 18 సంవత్సరాలు, 14 నుంచి 18 సంవత్సరాలు, 20 సంవత్సరంల వరకు నా ఇష్టానుసారంగానే జీవించా. కొంచెం భక్తి వస్తుంది కదా, కొంచెం పెద్దోళ్ళు అయ్యాక మనుషుడు ఎవడు, స్నేహితుడు ఎవడు, పాపం ఏంటి, చెడు ఏంటి అని తెలుస్తుంది కదా. ఇంట్లో ఏమో నన్ను వదలరు, దాని కొరకు పగతో కక్షతో నేను ఎక్కడన్నా మందు తెచ్చిపెట్టుకున్నాను అనుకోండి, కనిపెట్టేశారనుకోండి, ఏం చేస్తారనుకుంటున్నారు? ఆ మందు తీసి ఎవరిదిరా ఇది అని అడుగుతారు. నాకు తెలియదు అంట. ఇంట్లో ఉండదు, ఇంట్లో పైన
ఆ 8 అయితే గంట మోగుతుంది మనసులో, గంట అవుతుంది, సాయంత్రం 8 అయింది అనుకో, ఎట్టన అవ్వాలి, ఎట్టన వచ్చేయాలి, ఈరోజు కొట్టేయాల్సిందే, 60 రూపాయలు అయిపోవాలి, మందు వెళ్ళిపోవాలి, లేకపోతే నెమ్మది ఉండదు. ఏం అక్కర్లా, ఒక్క బాటిల్ అంటే 1/2 లీటర్ బాటిల్ ఒక్క సిప్లో వెళ్ళిపోవాలి. ఎంత దౌర్భాగ్యం ఆలోచించుకొని చూడండి. సంతోషంగా ఉందేమో, ఆనందంగా ఉందేమో కొంతమందికి చూస్తానికి. ఇంతేలే దేవుని సేవకులు పిల్లలు అంట. అవును, ఇంతే, ఇటాగా ఉంటాడు. దేవుని కొరకు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు సాతాను దేవుని కుటుంబంనే లాగుతూ ఉంటాడు. నువ్వు దేవుని కొరకు వెళ్ళాలనుకున్నప్పుడు ముందు నిన్ను తాకడానికి చూస్తాడు. నువ్వు పరిశుద్ధంగా నిలబడినప్పుడు ఎవరిని పట్టుకుంటాడు? కుటుంబంని పట్టుకుంటాడు. అది ఆ రోజు నాకు అర్థం కాల. ఆ రోజు నేను వాడు ఊబుల్లోనే ఉన్నా. ఆ ఘటన అవుతుంది. ఒకరోజు చెడు స్నేహితులు డబ్బులు సంపాదించాలంటే హత్యలు చేస్తే డబ్బులు సంపాదించవచ్చు, న్యాయంగా బ్రతుకుతే డబ్బులు సంపాదించనవట్లా. ఒకరిని కొడితే డబ్బులు ఇస్తారు. మందు కొట్టేసి కొట్టేస్తే వాడి మనకి ఎందుకు? లాప్ట్ వేసినోడు వాడు తీస్తాడు బయటికి, ఆడు తెచ్చుకుంటాడు, నాకెందుకు? అలాంటి సహవాసంతో కూర్చుని ఒకరోజు వెళ్ళిపోయా. టీ నగర్ అని ఒకటి ఉంది, ఆ ఏరియాకి వెళ్ళి కత్తులు పెట్టుకుని మేము 6-7 ఉన్నాం. వాడిని చంపాలనుకుని వెళ్తున్నాం. నేనేం చేయలే. అది చూసిన వెంటనే వాళ్ళు నరికేశారు, కళ్ళ ముందే నరికేస్తున్నారు. నేనేం చేయలే, కత్తులు చేతిలో పెట్టుకున్నా, కళ్ళ ముందే నరికేశారు. మమ్మల్ని తరుముతున్నారు కొంతమంది. తరుముతున్నప్పుడు నాకు ఒళ్ళంతా దెబ్బలు, గాయాలు. నేను ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు దెబ్బలు కట్టుకుని వచ్చిన వెంటనే వీడెక్కడ బైక్లో పడ్డాడు రాడు, వీడెక్కడ పడ్డాడు రాడు, వీడెక్కడ పడ్డాడు వీడు. ఎందుకు? ఆ రోజు మనసాక్షికి వచ్చింది. ఆ రోజు నన్ను రక్షించాడు దేవుడు, నన్ను కాపాడాడు. అక్కడికి వెళ్ళిపోకున్నా, అటువైపు వెళ్ళిపోకున్నా. అయ్యో, ఇలాంటి నీచమైన పని చేసి డబ్బు సంపాదిస్తున్న వల్ల లాభం లేదు. ఒక్కొక్క ఘటము ఒక్కొక్క మెట్టు. రోషం ఎక్కువ. ఎందుకంటే మన వెనకాల ఉన్నది ఎవడు? లోకం. ఇట్ట కాదురా బాబు, డబ్బులు సంపాదించాలంటే మంచి పని చేసి సంపాదిద్దారా బాబు, ఒక రాజకీయవేత్త అవుదాము అని ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి రోజు కాలేజీకి వెళ్తున్నానని చెప్పి 9 నుంచి 5 గంటల వరకు వాడి దగ్గరికి వెళ్ళి అకౌంటెంట్గా పనిచేస్తున్నా. ఒక 3 నెలలు చేసి ఉంటా. న్యాయంగా ఉన్నాడు, మంచోడు అంటారు అందరూ వచ్చి. వాడు చాలా మంచోడు రావాడు, వాడు చాలా మంచోడు, నీలాంటోడు కావాలి. ఎందుకంటే నమ్మకస్తుడు కావాలి. మనం ఎవరిది తీసుకోము. హత్యలకు వెళ్తలేదు, కొడతానికి వెళ్తలేదు, తిడతానికి వెళ్తలేదు, వ్యభిచార వ్యాపారాలు చేయడానికి వెళ్తలేదు. అన్ని ప్రయత్నాలు చేసేసాడు సాతాను నా జీవితంలో, అన్నీ చేసేసాడు. వెళ్ళాను, ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఆ స్థలంలో ఉన్నాను, అన్ని స్థలాల్లో ఉన్నాను. కానీ దేవుడు ఈ మాట చెబుతున్నాడు ఈరోజు కొంతమందికి, ఇక్కడ ఉన్నవారికి కూడా. నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, ఈరోజు లేను. ఆయన నమ్మదగినవాడు. ఈరోజు ఆయన నన్ను కాపాడాడంటే ఎందుకు కాపాడాడు? నన్ను ప్రేమిస్తున్నాడనా? ఏదో నేను గొప్పవాడినా? ఏదో దేవజనులు పెట్టానా? తల్లిదండ్రుల యొక్క విజ్ఞాపన వలన, తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వలన దైవజనులు దేవుని సేవ చేస్తాం ప్రారంభిస్తున్నారు. 2003 సంవత్సరం వరకు కూడా టెలివిజన్ ప్రోగ్రాం స్టార్ట్ అవ్వాలి, అప్పుడే ప్రారంభిస్తున్నారు. అప్పటికే తాగి లివర్ పోయింది. 2006లో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. థామస్ చర్చ్ గారిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తే ఆయనేమో నన్ను ఒక 100 క్వశ్చన్లు అడుగుతాడు. నాకేమి తెలియదు, నాకేం లేదంటాను. డాడీ మమ్మీని తీసుకెళ్ళి పక్కకి వెళ్ళి మాట్లాడతాడు. నేను బాగానే ఉన్నాను, నాకేం అలవాట్లు లేవు అంటాను. ఆడికేమో రిపోర్ట్లు చూస్తే అన్నీ తెలుస్తాయి. మనమేమో కాదు అంట. అంటే ఎంతకాలం మోసం చేసాం? ఒక్కరోజు కూడా తాగకుండా లేను. రోజు తాగుతూనే పడుకునేది. తాగపోతే రద్ద రాదు, తాగపోతే మనశాంతి రాదు. సాతాను అలా బంధించేశాడు తాగుడుతో. దేవుని కృప వలన, కేవలం దేవుని కృప వలన నాన్నగారు ఎలా నన్ను భరించుకున్నారో, ఎలా నన్ను ఓర్చుకున్నారో, ఎలా నన్ను సహించుకున్నారో. రేపు పోరా అని వదిలిస్తుంటే
ఈ పాటికి నేను ఈ లోకంలో ఎక్కడ ఉండేవాడినో. ఈరోజు నా అన్న తమ్ముళ్ళు ఈరోజు నేను వాళ్ళకి వ్యతిరేకంగా ఎన్నోసార్లు వెళ్ళిపోయా, బాంబేకి వెళ్ళిపోయా, బెంగళూరుకి వెళ్ళిపోయా. నా జీవితం నేను చూసుకుంటా, నా బ్రతుకు నేను చూసుకుంటా, నా గురించి మీకు ఎందుకు దిగులు అంటే వారు నన్ను ఎలా ప్రేమించేవారంటే, రే తిరిగి వచ్చారా, వద్దురా వచ్చారా, నువ్వు బ్రతకలేవురా వచ్చారా అంటే, నేను ఎందుకు బ్రతకలేను? నాకు చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, నాకు స్నేహితులు ఉన్నారు, నాకు డబ్బు ఉంది, అన్యాయపు డబ్బు ఉంది, అన్యాయం సొమ్ము వచ్చేది ఉంది, దొంగతనం చేసే డబ్బు ఉంది, అన్ని రీతిలుగా సాతాను కలవరపరుస్తూనే వచ్చాడు. కానీ ఆయన నమ్మదగినవాడు. ప్రతి పాపపు ఊపుల నుండి నన్ను తప్పిస్తూ వచ్చాడు. నేను తాగుడు మానడానికి ఇంచుమించు ఇది మానలేవు అన్నాడు డాక్టర్ అయితే ఒకసారి నన్ను. దేవుని సన్నిధిలో 2007 సంవత్సరం నేను బాప్తిజం తీసుకున్నాను, మారు మనసు పొందాను, నేను పాపములేంటో తెలుసుకున్నాను, ఒప్పుకున్నాను. మళ్ళా శోధనలో పడిపోయాను, బందీని అయిపోయాను, విలువలేని జీవితంగా మార్చుకున్నాను, లోక మార్గంలో మునిగిపోయి ఉన్నాను. కానీ దేవుని కనికరము, దేవుని దయ వెలుగులోకి తీసుకొచ్చింది, చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చింది, నిజమైన మార్పును తీసుకొచ్చింది, నిజమైన పశ్చాత్తాపం తీసుకొచ్చింది. 2008 సంవత్సరం నుండి 2007 మే నెలలో సెయింట్ జార్జ్ అని చెన్నైలో ఒక ఉజ్జీవ సభ పెడతానికి ప్రారంభించాం మొదటిగా. ఆ రోజు ఇంక తాగుడంతా ఆపేసాము, వదిలేసాము. దేవుడు కనికరించాడు, ఒప్పుకున్నాను, నా పాపముల కొరకు ఏడ్చాను, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాను, నా దేహంలో ఉన్న అవయములన్నీ పరిశుద్ధపరిచాయని బ్రతిమలాడుకున్నాను. చేతులు కాళ్ళు ఉనికిపోతూ ఉంటాయి, ఇప్పుడు కూడా ఉనికిపోతాయి. దాని పరిహారం నా జీవితంలో అనుభవించాల్సిందే. కొన్నిసార్లు తిండి తినకపోతే చేతులు కాళ్ళు కొట్టుకుపోతాయి. ఎక్కువసేపు తిండి తినకుండా ఉన్నానంటే పైనుండి కాళ్ళు చేతులు టగటగ టగటగ కొనుక్కుంటాయి. అది ఇప్పుడు వచ్చిన జబ్బు కాదు, నేను చేసిన పనులకు నేను అనుభవించుకుంటున్నా. అదొకటేనా? సిగరెట్ కాలుస్తానికి ఇంటికి వెళ్తే సిగరెట్ కాల్చలేనురా బాబు అని ఒక సిగరెట్ ప్యాకెట్ కొని ఆ సిగరెట్ ప్యాకెట్ను కాలుచ్చి అయ్యో ఇది వేస్ట్ చేయడం ఎందుకు అని రెండు సిగరెట్లు పెట్టుకుని కాల్చేసి ఊదీసి అమ్మాయ అమ్మాయ అనుకుని ఇంటికి వెళ్ళేవాడిని, అన్నీ వదిలేసి. ఎందుకంటే డబ్బులు పెట్టుకున్నావు కదా, వదలకూడదని బాధ, దాని మీద జాలి. పాపం మన దేహం మీద జాలి లేదు. సాతాను భయంకరమైనవాడండి. మన దేహాన్ని పాడు చేయడానికి ఇతరుల కనికరం చూపిస్తూ ఉంటాడు. దేవుడు అన్ని రీతులుగా బాగు చేసిన దేవుడు, అన్ని రీతులుగా నన్ను విడిపించిన దేవుడు, అన్ని రీతులుగా నన్ను తప్పించిన దేవుడు, అంధకారపు లోయలో నుండి నన్ను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ నివాసులుగా చేశాడంటే ఎవడన్నా నమ్మగలడా? ఈరోజు ఎవడన్నా నమ్ముతున్నాడా? నేనే నమ్మలేకపోతున్నా. ఎంత దౌర్భాగ్యుడిగా ఉన్నవాడిని దేవుడు ఈరోజు తీసుకొచ్చి నన్ను మార్చి ఇక్కడ నిలబెట్టాడంటే ఏముంది నాలో? ఏముందని నాలో? ఏముంది నా దగ్గర? నన్ను అడుగుతుంది, ఎందుకు అడుగుతున్నాడు ఆయన? ఏం అడుగుతున్నాడు నా దగ్గర నుండి? నన్ను అడుగుతున్నాడా? నా బలం అడుగుతున్నాడా? ఆయనకి బలం లేదా? ఆయనకి శక్తి లేదా? ఆయన సామర్థ్యం లేదా? ఎందుకు నన్ను పాపం నుండి విడిపించి ఈరోజు నీతిలోకి నడిపించాలని ఆశించాడు? మనం డబ్బులు సంపాదించాలని ఆశలో ఉన్నాము, గొప్పలు అవ్వాలని ఆశలో ఉన్నాము, నీతిని సంపాదించాలని ఆశలో ఉన్నాము. నా జీవితంలో టర్నింగ్ పాయింట్ అంతా నాన్నగారికి నడులో అరిగిపోయిందని, ఆయన అరిగిపోవడానికి కారణం నేనే. నా పాపంలో ఆయన మీదకి వెళ్ళేవి, నేనే ఆయన కూడా ఉండేవాడిని, నేనే ఆయన లోకంలో వెళ్ళి వాక్యమును బలంగా సువార్తను ప్రకటించేవారు. బలముగా వాక్యము లోకంలోకి వెళ్తూ ఉంది. టీవీ ప్రోగ్రాం దగ్గర నిలబడి నేను పక్కన ఎడిటింగ్ చేస్తూ ఉంటా. ఇంకా చెప్పాలంటే నోట్లో హంచ్ వేసుకుని ఆ హంచ్ ప్యాకెట్లు ఉంటాయి, అప్పుడంతా ప్యాకెట్ ఉండేది కాదు, రుద్దిసి దాన్ని నోట్లో పెట్టుకుని ఇట్లా పెట్టుకుని ఉండాలి అంతే, గంటలు. ఈరోజు నా పళ్ళన్నీ ఊడిపోవడానికి కారణం అదే. అలా పెట్టేసుకుని ఏం తెలీదు, గమ్మునంట. నాన్నగారు తిడతా ఉంటారు, అరే అది కాదురా, ఇది కాదురా, నాకు ఈ తెలుగు ఎందుకురా బాబు, ఈ తెలుగు పెడితే చదివితే నన్ను ఇరికిచ్చేస్తారా బాబు, ఇక్కడ నాకు వద్దురా బాబు. సరే రెడీ అని కూర్చుని చేయించేవాడిని. అప్పుడు అనుకునేవాడిని, నాన్నగారికి తెలీదా ఆయన ఎంతమంది తాగుబోతులు చేతుల మీద మెడల మీద చేతులు వేసి వాళ్ళని బాగు చేశారు. ఈరోజు నేను తప్పిపోకూడదని ఆయన నన్ను పక్కన పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన త్యాగం ఎంత గొప్పది, ఆయన సహనం ఎంత గొప్పది, ఆయన ఓర్పు ఎంత గొప్పది. ఎన్ని రీతిలుగా నేను బాధ పెట్టానని ఆలోచిస్తూ ఉంటే
అంటే దేవుని నమ్మకత్వం ఏంటో అర్థమవుతుందా? ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా దేవుణ్ణి ఎన్ని రీతిలుగా నువ్వు బాధ పెడుతున్నావో ఎవరికి తెలియట్లేదు అనుకుంటున్నావు. నువ్వు అందరికి తెలుసు, తెలిసినా కూడా ఈరోజు మనం ఏమనుకుంటున్నావు, అబ్బో నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి, నేను పవిత్రుణ్ణి, అన్ని గుణాలు చూసా, అన్ని గుణాలు రకాలు అయిపోయినాయి, అన్ని మనస్తత్వాలు చూశాను. లోకంలో న్యాయంగా డబ్బు సంపాదించే మార్గం కనిపిలా. పని చేశాను కదా ఒకటి దగ్గర, ఆడు కూడా అంతే మంచి చేస్తారని అంటున్నాడు ఒకడికి, ఆడిని మంచి చేయడానికి తవ్వుతానికి వాడే వెనక పంపిస్తున్నాడు, మళ్ళీ అన్యాయపు సొమ్ముని తీసుకొస్తున్నాడు. ఏంటిది? ఇదేం లోకం? ఒక రోజంతా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చొని ఉన్నాను. ఆడికి నాన్నగారు అప్పుడు కష్టపడి ఎఫ్డీలో వేసి ఒక గొలుసు కొనిచ్చారు మా పుట్టినరోజులప్పుడు. ఆ గొలుసుని తీసుకెళ్ళి ఆడికి లంచంగా ఇచ్చేసి వచ్చి, గొలుసు పోయింది అన్న. ఇంట్లో పైన నుంచి కింద చూస్తున్నారు నన్ను. అంటే ఏంటి? అందరితో రాజీ పడటానికి. ఆడేం చేయగలడు? నేను అక్కడ రాకూడదు, అక్కడ నా పేరు ఉండకూడదు, ఆ ఎఫ్ఐఆర్లో నా పేరు ఉండకూడదు. ఏమన్నా చేసుకో, నువ్వు ఏం కావాలో చెప్పుకో. మాట్లాడుతూ వచ్చితే ఏదైనా చేయగలవు. నువ్వు ఎంతకాలం చేయగలవు? ఎంతసేపు చేయగలవు? నీకు స్నేహం ఉన్నంతవరకు చేయగలవు. నీ దగ్గర లాభం ఉన్నంతవరకు నీ దగ్గర ఉన్నవాడు ఉంటాడు. ఆ పరిస్థితులన్నీ దేవుడు ఆ రోజు బయలుపరిచాడు, లేకపోతే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. వాళ్ళు తప్పైన వారని దేవుడు బయలుపరిచాడు. నేను మనుషులు చెప్తే నమ్మలేదు కదా, మనుషులు చెప్తే మనకు బయట కనిపించేది నమ్ముతున్నాం కదా. ఇందుకు దేవుడు కనికరించాడు, ఇందుకు దేవుడు రక్షిస్తూ వచ్చాడు, ఇందుకు దేవుడు మనల్ని భద్రపరుస్తూ వచ్చాడు. ఆయన చేతులతో మన భద్రపరిచాడు. సాతానేమో పాపంతో మనల్ని నాశనం చేయాలని చూశాడు. ఈరోజు దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నది ఎందుకు తెలుసా? ఆయన నన్ను రక్షించుకున్నాడు. ఆయన కృపతో, ఆయన కనికరముతో, ఆయన సహాయముతో, ఆయన భద్రతతో, ఆయన జ్ఞానముతో, ఆయన కంచెతో. సాతాను మన జీవితంలో ఎన్నో రీతిలుగా కలవరపరచాలని చూస్తాడు. యేసుక్రీస్తులో ఉన్న విజయము ఇది గొప్ప బహుమానము. ఆ బహుమానం ఒకటే మనల్ని శుద్ధి చేస్తుంది, మనల్ని పునరుద్ధరింపజేస్తుంది, మనల్ని నిత్య జీవితంలోకి నడిపిస్తుంది అని తెలుసుకోమంటున్నాడు. ఈరోజు నేను మారడానికి కారణము నా ఇంటి వారి ఒక ప్రార్థనే, నా ఇంటిలో ఉన్న ప్రతి బిడ్డ వారు ఒక చేసిన త్యాగమే. ఆ రోజు నాకు అర్థం కాలేదు, ఈరోజు నాకు అర్థమవుతుంది. ఈరోజు నువ్వు కూడా అర్థం చేసుకునే స్థితిలో ఉన్నావా? దేవుడు పనికి రానివ్వండి, నాకన్నా నీచుడు ఉన్నావా, లేకపోతే నాకన్నా మంచోడే కదా నువ్వు? ఈరోజు నాలాంటి మోసగాడి కన్నా నువ్వు మంచోడివే కదా. నీకన్నా మోసమైన వాడినే దేవుడు ఈరోజు బాగు చేసి నిలబెట్టుకుంటున్నాడంటే నిన్ను బాగు చేయలేడా? నీ అవసరత తీర్చడా? నీకు సహాయం చేయడా? నిన్ను నడిపించడా? నిన్ను సమృద్ధిలోకి నడిపించడా? నీకు కావాల్సిన క్షేమం ఇవ్వడా? ఆలోచించుకోనండి. ఇదే విజయవాడ పట్టణంలో తాగుడు నుంచి నాకు విడుదల రాలా. ఇదే విజయవాడ పట్టణంలో 2010 సంవత్సరంలో నాన్నగారు ఒక ఉజ్జీవ సభ పెట్టమన్నారు. ఎక్కడ తెలుసా అది? అక్కడ ఉండేది పెద్ద గ్రౌండ్, ముందు పెరెడ్ గ్రౌండ్స్, ఇప్పుడు లేదు కదా. తెలంగాణ ఇష్యూ ప్రారంభింపబడింది, 2గా విభజింపబడింది. అప్పుడు వచ్చి కూర్చున్నారు మన దొరగారు, ఎవరో ఒక ఎంపీ గారు ఉంటారు, లగడపట్టి ఆయన పేరు అదే. తమ్ముడు నువ్వు పెట్టుకో తమ్ముడు మీటింగు, నేను చూసుకుంటాను, ఇక్కడ ఉంటా, చిన్నగా వేసుకుంటా షెడ్, నువ్వు పెట్టుకో తమ్ముడు అన్నాడు ఆయన. నాన్నగారి దగ్గరికి వెళ్ళి, డాడీ ఇట్లా మీటింగ్ పెడుతున్నారు, ఇట్లా వాళ్ళు మన ఉద్యోగ సభలు, మనం ఒక ఎఫ్ఐఆర్ వేస్తే పోలీసు వాళ్ళు తీస్తారంట అని అడిగితే, నాన్నగారు రే దేవుడు పని చేస్తున్నాం, దేవుడు చూసుకుంటాడు, వదిలే. మన న్యాయం కొరకు కదా పోరాడతామంటే నాకు అర్థం కాల. అప్పుడు నేను మానసికంగా బలహీనతం అవుతాము అన్నప్పుడంతా ఏం ఎతుకుతున్నాను? ఇదే విజయవాడలో ఎక్కడ నేను ఓడిపోయానో అక్కడే దేవుడు నన్ను 5 సంవత్సరాలు ఇక్కడ నిలబెట్టాడు. ఈరోజు అర్థం చేసుకోగలరా? ఆ స్థలంలో నేను ఓడిపోయింది ఏంటి? అదే స్థలంలో మందు కొట్టి సహోదరులందరి చుట్టూ చేతులు పట్టుకుని ప్రార్థన చేస్తున్నా. మందు కొట్టి ఏంద్ర దేవుడు అంటారు. ఇదే స్థలము విజయవాడలో ఇదే ఉద్యోగ సభలు పెట్టా. ఆ రోజు జరిగిన ఉద్యోగ సభ మొదటి రోజు జరగల. ఆ రోజు రాత్రి నేను పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో నేను విజ్ఞాపన చేసి, ఆ రోజు డీవీ మేనర్ హోటల్లో, డీవీ మేనర్ కాదు అది, ఇది గేట్వే హోటల్లో కూర్చుని ఆ రోజు రాత్రి అంతా కూర్చుని దేవుడితో, ఎందుకంటే తాగిన మత్తులో కొంచెంసేపు మత్తు ఉంటుంది కదా, లేచి మెత్తు పోయాక ఆ రోజు పశ్చాత్తాపడి ఆ రోజు నుండి
ఈ రోజు వరకు కూడా ఆ తాగుడు నుండి గెలవడానికి ప్రయత్నం చేశా. కానీ ఆ రోజు గెలిచిన వలన ఆ తర్వాత 2 రోజులు ఉద్యోగ సభ బలంగా జరిగింది. అందరూ అనుకునేవారు ఆ ఉద్యోగ సభలకి సాతాను ఆటంకం పెడుతుంది, ఎందుకని తెలియలా. నేనే దానికి కారణం, నేనే ఆ ఉద్యోగ సభ ఘనంగా జరగడం, దేవుని ఆత్మలు నడిపించకుండా ఉండడానికి. అది నేను తెలుసుకున్నాను. ఆ రోజు దేవుడి దగ్గర అడిగాను, మొరపెట్టాను, క్షమాపణ అడిగాను. నేను ఈ విజయవాడకి రావడానికి కారణము, 5 సంవత్సరాలు ఇక్కడ ఉండి పరిచర్య చేయడానికి కారణము ఎక్కడ అతకబడిందో అర్థం కావట్లే కొంతమందికి. ఎక్కడ అతకబడింది? 2010 సంవత్సరం దేవుడు తీసుకొచ్చాడు. నేను ఎక్కడ ఓడిపోతున్నానో అక్కడ నిలబెట్టడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. మన పాపమును భద్రపరుస్తానికి, మన పాపమును సరిచేసి దాన్ని మనకు లాభంగా మారుస్తానికి. మన జీవితంలో దేవుడు అడుగుతుంది ఏంటో నీకు తెలుసా ఈరోజు? అందుకే నేను మొదటిగా చెప్పేదంతా కూడా నన్ను రక్షించుకున్నందుకు కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఈరోజు ఈ కృతజ్ఞత కూడిగా దేవుడు నన్ను రక్షించాడు. ఇందుకు పనికిరానివాడిని, అర్హత లేనివాడిని, యోగ్యత లేనివాడిని. ఈరోజు నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతున్నాయి. ఈరోజు నన్ను తాకితే అంట స్వస్థత కలుగుతుంది అంటుంది తల్లి. అమ్మ సాక్ష్యం చెప్పాక అమ్మ నీకు దండం పెడతానంటున్నా అంటే ఎందుకు? ఎవరు శుద్ధి చేశారు? ఎవరు కడిగారు? నేను కడుక్కున్నానా? నా పాపం నేను ఒప్పుకుంటే విడుదల దొరికిందా? లేకపోతే దేవుని ఆత్మకి నా జీవితాన్ని అప్పచెప్తే కలిగిందా? ఈ 5 సంవత్సరాల్లో కూడా ఎన్నో పోరాటాలే, ఎన్నో శోధనలే, ఎన్నో కష్టాలే, ఎన్నో ప్రయాసలే, ఎన్నో నిందలు పడాల్సి వచ్చింది, ఎన్నో అవమానాలు పడాల్సి వచ్చింది, చేయని తప్పుకన్నీ కూడా నిందలు పడాల్సి వచ్చింది. ఎందుకు నిందలు పడాల్సి వచ్చినా కూడా గమ్మున ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఆ గతంలో చేసిన తప్పుల కొరకు ఈరోజు మౌనంగా ఉండాల్సి వచ్చింది. దేవుడు శుద్ధీకరణ 40 సంవత్సరములు అనేది దేవుడు ఒక పని కొరకు మనల్ని శుద్ధి చేశాడు, సిద్ధపరిచాడు. పరీక్ష సమయం అయింది అని తెలియచేయడమే దీని ఒక ముఖ్యత్వము. రెండవదిగా మనం కృతజ్ఞత తెలియజేయాల్సిందంతా కూడా నన్ను కాపాడినందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. ఇన్ని సంవత్సరంలో సాతాను నా జీవితంలో ఎన్నో ప్రభావాలు చేసిన, ఎన్నో ఆకర్షణలు చూపించిన, ఎన్నో ఆకర్షణలతో నన్ను నింపాలని చూసిన, నా మార్గంలో లాగాలని చూసిన దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. అపాయాలు ఇవ్వాలని వచ్చాడు సాతాను, నష్టాలు ఇవ్వాలని వచ్చాడు, దాడులు ఇవ్వాలని వచ్చాడు, ఇరుకుల్లో పంపించాలని వచ్చాడు, నా మీద నిందయ్యాలని వచ్చేసాడు, ఆ డాక్యుమెంట్లోకి పెట్టేయాలని వచ్చాడు. పెట్టేద్దాం అనుకున్నాడు. కేవలం దేవుని కృప, కేవలం దేవుని కృప. కీర్తనలో 121 అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ 40 సంవత్సరంలో కూడా దేవుడు నా ప్రాణమును కాపాడుతూ వచ్చాడు. నా తప్పులు కాపాడాలి ఆయన ముందు. నన్ను తప్పు చేయకుండా నన్ను శిక్షించుంటే నా ప్రాణం ఎక్కడుండేది? ఈరోజు నా ప్రాణం నీ ప్రాణం ఈరోజు దేవుడు నువ్వు చేసే తప్పులకి శిక్షిస్తుంటే నువ్వు ఎక్కడ ఉంటావు? ఈరోజు ఏ స్థితిలో ఉంటావు? నా ద్వారా కుటుంబానికి చెడ్డ పేరు తీసుకురావాలని ఆశించాడు. నా ద్వారా దేవుని నామానికి సిగ్గు తీసుకురావాలని సాతాను చూశాడు. నా ద్వారా దేవుని నామాన్ని బాధ పెట్టాలని చూశాడు. దేవుని నామాన్ని బలంగా జరగకుండా చేయాలని చూశాడు. కానీ దేవుడు ఈరోజు కేవలము ఆయన కాపాడుతూ వచ్చాడు. ఎందుకంటే మా తల్లిదండ్రుల ఒక ప్రార్థన, వారి పట్టుదల, మా అన్న ఒక హెచ్చరికలు. నేను బయటకు ఎక్కడికి వెళ్ళినా నన్ను కొట్టితే వాడిని దవడ వాయించి వాడి చెయ్యో కాళ్ళు ఎరగొట్టే వచ్చేవాడిని. కానీ మా అన్న నన్ను ఒకసారి కొట్టాడు. కొట్టినా కూడా ఏం చేయబుద్దేలా. ఎందుకు తెలుసా? నేను బయట చేసిన తప్పులకి ఈరోజు సరిపెట్టుకున్నానులే అనుకునేవాడిని. ఎప్పుడు అప్పుడే చిన్నప్పుడే వదిలేరు, ఇంటోడే కదా, నేను లాక్ కొడితే పోతాడరా బాబు, ఎందుకు వచ్చిన గొడవ, మళ్ళీ మా అన్నే కదా అనుకునేవాడిని. సాతాను చాలా తెలివైనవాడు. మన ప్రాణాన్ని వాడి చేతుల్లోకి లాగడానికి అతి భయంకరమైన స్థితిలోనండి. నన్ను పడిపోకుండా ఆయన కృప ద్వారా భద్రపరుస్తూ వచ్చాడు. ఎన్నో పోరాటాలు, ఎన్నో అనారోగ్యాలకి గురవ్వాల్సిన వాడిని, ఎన్నో అపాయాలు నా జీవితంలో నుండి తీసాడు. నా శత్రువులు మౌనమైపోయారు. ఈరోజు నేను ఒక చోట వాడబడ్డాను అని తెలియజేయబడినప్పుడు నన్ను అక్కడ వదిలేస్తారనుకుంటున్నారా? ఈరోజు వాళ్ళు పొట్ట నాకు తెలిసిందే అనుకున్నప్పుడు, నేను అక్కడ నుండి నేను వండను అని చెప్పినప్పుడు వాళ్ళు నన్ను వదిలేస్తారనుకుంటున్నారా? నన్ను వదలరు. నేనేం ప్రాణాన్ని భయపడలా. నా దేవుడు కాపాడాడు. నా దేవుడు నా దగ్గర నుండి దూరం చేశాడు. అన్ని ప్రయత్నాలు చేస్తా, డబ్బులు సంపాదిస్తానికి అన్ని ప్రయత్నాలు చేస్తా.
ఎందుకు డబ్బులు సంపాదించాలి? ఎందుకు డబ్బులు కావాలి? పవర్ కావాలి, శక్తి కావాలి, ఆశ. ప్రతి మనుషుడు ఆశ ఇదే. ఈరోజు నీ చేతుల్లో ₹1,00,00,000 ఉంటే నువ్వేం చేస్తావు? ఈరోజు నీ చేతుల్లో తీసుకొచ్చి నీకు ఊహించలేనంత డబ్బు నీ చేతుల్లో పెడితే నువ్వేం చేస్తావు? ఆలోచించుకోనండి. ఎక్కడ పెడతావు? దేనికి పెడదాం అనుకుంటున్నావు? దేవుడు అన్యాయపు సొమ్ము ఇవ్వడు. దేవుడు అడిగేది నీవు కష్టపడి పని చేయి, యథార్థంగా పని చేయి, నీతితో పని చేయి, నీకు కావాల్సింది దేవుడు ఇస్తానని చెబుతాడు. కానీ ఈరోజు మనమంతా కూడా మనం చేసే ప్రయత్నాల వల్ల మనకు అవమానం కలుగుతుంది, నింద కలుగుతుంది, ఓటమి కలుగుతుంది. నేను ఈరోజు చెప్పుకోవడానికి నాకు సిగ్గు లేదు. ఎందుకంటే నా దేవుడు నన్ను కాపాడినవాడు. నేను కాపాడుకోవాలా? ఈరోజు నా మీదకి ఎన్ని నిందలు వచ్చినా నా దేవుడు చూసుకుంటాడు. ఈరోజు నేను చేయవలసింది ఏ క్రియ నేను చేస్తున్నాను. ఈరోజు నా దేవుని కొరకు నేను మౌనంగా నిలబడే ఉన్నాను. ఈరోజు నా తండ్రి ప్రార్థన ఉంది, మా తల్లి ప్రార్థన ఉంది, నా కుటుంబ ప్రార్థన ఉంది, ఈరోజు నా భార్య ప్రార్థన ఉంది, నా బిడ్డల ప్రార్థన ఉంది, నా సంఘం ప్రార్థన ఉంది. ఈరోజు అపవాది ఎక్కడో ఒక చోట చెడ్డ పేరు తీసుకురావడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. వాడి పని అదే. యవనస్తుడా, నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావు? నీ ఒంటరి జీవితంలో నువ్వేం చేస్తున్నావు? దేవుడు చూస్తున్నాడని మర్చిపోతున్నావా? ఈరోజు నువ్వు ఎవరితో తిరుగుతున్నావు? ఎక్కడ కూర్చుని ఉన్నావు? నా జీవితంలో సాతాను పెట్టిన గురంతా నాకు తాగుడు, మనల్ని శుభ్రపరిచాడు అంతే. ఈరోజు నా జీవితంలో ఈ 40 సంవత్సరాల్లో దేవుడు నన్ను ఒక పని కొరకు ఏర్పాటు చేశాడు అంతే. ఇంకా పని పరిపూర్ణం అవ్వలేదు. ఈరోజు మనం అనుకుంటున్నాం, ఈరోజు కృతజ్ఞత నువ్వు తెలియజేసినప్పుడే దేవుని కనికరం మన జీవితంలోకి వస్తుంది. దేవుడు అనుకున్న పనిని మనం తెలుసుకుని ముందుకెళ్ళగలం. ఈ రోజు నుండి ఏదో వచ్చేస్తే దీనికి అన్నీ అయిపోయిందంట, 41 సంవత్సరాలు కొత్తవి జరిగిపోతాయంట అనుకుంటున్నారేమో. ఏమి జరగవు. ఇంకా కష్టాలు వస్తాయి, ఇంకా నిందలు వస్తాయి, ఇంకా బాధలు వస్తాయి. కానీ దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధమే. ఎందుకు తెలుసా? నన్ను కాపాడింది, నన్ను రక్షించింది నా క్రీస్తు. ఆ క్రీస్తు ద్వారా దేవుడు నన్ను రక్షించాడు. ఆ క్రీస్తు వలన నేను రక్షింపబడ్డాను. ఆయన రక్తం ద్వారా ఈరోజు నేను రక్షింపబడ్డాను. ఈరోజు నా కృతజ్ఞత మరొక విషయంలో నేను చెప్పాల్సింది. ఎందుకంటే ఆయన మార్గదర్శకుడుగా ఉన్నాడు కాబట్టి నా జీవితంలో దేవుడు నన్ను సరైన మార్గంలో నడిపిస్తూ వచ్చాడు కాబట్టి ఈరోజు నేను నిలబడగలిగాను. నీ కొరకు ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? నా కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను బ్రతికాను. ఈరోజు దేవుడు నన్ను అడుగుతూనే ఉన్నాడు, మనల్ని చూస్తూనే ఉన్నాడు. నువ్వు ఏ అభిషేకము నీ తల్లి గర్భంలో నువ్వు పోగొట్టుకున్నావో ఈరోజు నీకు తిరిగి ఇవ్వడానికి ఆశిస్తూనే ఉన్నానంటున్నాడు. నా జీవితంలో దేవుడు అది ఇచ్చాడు, నాకు ఇస్తూనే ఉన్నాడు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నాకు ఈరోజు ఎవరు కనికరం కొరకో, ఎవరు సహాయం కొరకో, మనుషులు ఏమనుకుంటారో అనుకోవడానికి కాదండి నేను చెప్పేది. నా దేవుణ్ణి నేను ఎంత బాధ పెట్టానో, అయినా కూడా ఆయన నన్ను ఎలా రక్షించాడు. నేను ఆయన ఎంత మా తల్లిదండ్రుల్ని బాధ పెట్టానో, అయినా కూడా ఈరోజు ఎలా నన్ను సంరక్షించాడు, ఎలా ఈరోజు సాక్షిగా తీసుకొచ్చి నిలబెట్టాడు, ఎలా నన్ను అభిషేకించి మరలా పునరుద్ధరింపజేసి ముందుకు నడిపిస్తున్నాడో అర్థం చేసుకోమని సెలవిస్తున్నాడు. ఈరోజు ఆయన నడత, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. యెహోవా ఈరోజు నీ జీవితంలో ఉన్నాడు. ఇంకా ఈరోజు నువ్వు ఎలాంటి పాపివైనా, ఎలాంటి దౌర్భాగ్యుడివైనా ఈరోజు దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు ఆయన దగ్గర నీ పాపమును ఒప్పుకుంటే, నీ బలహీనతను ఒప్పుకుంటే. నా దగ్గరికి వచ్చే చాలామంది యవనస్తులు, పెద్దవారు కూడా వారు తప్పులు చేస్తున్నప్పుడు వాళ్ళు చెబుతూ ఉంటే వాళ్ళు చేసేది తప్పు అని తెలుస్తుంది. వారిని నేను క్షమించాలా అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు. నాకు గుర్తొచ్చేదంతా, నాలాంటి దౌర్భాగ్యుడిని దేవుడు క్షమించాడు కదా. అరే వీళ్ళని క్షమిస్తేనే కదా వీరిని దేవుని దగ్గరికి నడిపించగలను, వీరిని క్షమిస్తే కదా దేవుని కొరకు నేను స్థిరపరచగలను అని నేను ఆలోచించినప్పుడే ఈ మాట నెరవేరుతున్నట్టండి. ఏ మాట తెలుసా అండి? వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. నా ప్రవర్తన ఈరోజు ఒకరి మీద కనికరం చూపించినప్పుడు, ఒకరికి జాలి చూపించినప్పుడు, ఒకరిని క్షమించినప్పుడు, నింద లేని నింద నా మీద వేసుకున్నప్పుడు ఓకే రైట్ అంతేనా? పౌలు ఏం చేశాడు? ఆయన పాపిగా మారిపోయాడు. దేవుని కొరకు విశ్వాసిని సంపాదిస్తానికి శాపముగా మారిపోయాడు. ఆయన దేహమును శాపంగా మార్చుకున్నాడు. ఆయన క్రియ ఈరోజు బలంగా నిలబడి ఉంది.
ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు వాక్యం ద్వారా స్థిరపరచబడింది. కానీ ఆయన దేహం ఎప్పుడో మట్టికి వెళ్ళి చేరవలసిందే. కానీ ఈరోజు దేవుడు మన దగ్గర కూడా అడుగుతుంది ఒకటే ఉంది. ఈరోజు ఈ జీవిత ప్రయాణంలో దేవుడు ఈరోజు నీ కాపరిగా ఉన్నాడా? ఈరోజు ఆయన నన్ను నడిపించాడు, నేను ఏ మార్గంలో వెళ్ళాలో నడిపించాడు, నేను తప్పు చేసినప్పుడు నన్ను దిద్దాడు, నన్ను సరిచేశాడు. ఈరోజు నన్ను వదిలేయలేదు. నన్ను వదిలేసి ఉంటే నా మార్గం ఈరోజు ఇక్కడికి వచ్చి ఉండేది కాదేమో. ఈరోజు దేవుడు నీకు కూడా చెప్తున్నాడు, నీ జీవితంలో ఒక మార్గం ఉంది, నన్ను చూడు అంటున్నాడు దేవుడు. ఈరోజు నేను దేవుణ్ణి చూశాను కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. నేను దేవుణ్ణి చూడకుండా ఉంటే ఈరోజు ఇక్కడ నిలబడినాను. డబ్బు సంపాదిస్తానికి 100 మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా న్యాయంగా సంపాదిస్తానికి కూడా మార్గాలు ఉన్నాయి. కానీ దేవుని దృష్టిలో ఒక ఆత్మను సంపాదిస్తామో ఎంతో విలువైనదని మా నాన్నగారు ఒక జీవితం చూసే తెలుసుకున్నాం. మా నాన్నగారు ఒక జీవిత ప్రయాణం చూసే అర్థం చేసుకుంటున్నాం. ఈరోజు మనుషుడికి ఉన్నదంతా కూడా లోకతత్వము, లోక మనస్తత్వము. ఈరోజు నేను పరిపూర్ణని అయిపోలా. నేను ఇందుకు దేవుడికి ఈరోజు మరొకటి కృతజ్ఞత తెలియజేస్తున్నాను తెలుసా? పరివర్తన నా జీవితాల్లో ఇచ్చినందుకు నేను కృతజ్ఞత చూపిస్తున్నాను. దేవుడు ఇప్పటికి కూడా నాలో పని చేస్తున్నాడని నమ్ముతున్నాడు. ఈరోజు దేవుడు నాలో ఈరోజు కూడా పని చేస్తున్నాడని నమ్ముతున్న వల్లనే నేను ఆయనకు కృతజ్ఞత చూపిస్తూ వస్తున్నానండి. ఈరోజు నీ జీవితంలో దేవుడు పని చేస్తున్నాడని నువ్వు తెలుసుకోగలవా? ఎవడు పరిపూర్ణుడు అవ్వడు వెంటనే. నీ పాపం నుండి నువ్వు విడుదల పొందాలంటే నీ శక్తితో కుదరదు, నీ తెలివితేటలతో కుదరదు, నీ సామర్థ్యంతో కుదరదు. ఇది చెడ్డది నేను చేయను, ఇది మంచిది నేను చేస్తాను అని నీ అంతటా నువ్వు నిశ్చయించలేవు. నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని బిడ్డ, నువ్వు దేవునికి కోరుకున్న బిడ్డ అని నువ్వు తప్పు చేసిన బిడ్డ అని నువ్వు దేవునికి సమర్పిస్తే నీ మార్గంలన్నీ సరిచేయగలిగిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో కృతజ్ఞత ఉందా? నా జీవితంలో కృతజ్ఞత ఉంది. నన్ను రక్షించినందుకు కృతజ్ఞత ఉంది, నన్ను కాపాడుతున్నందుకు కృతజ్ఞత ఉంది, ఈరోజు నాకు మార్గంను చూపిస్తూ వస్తున్నందుకు కృతజ్ఞత ఉంది, నన్ను ఆయన మార్గంలో నడిపిస్తూ ఉన్నందుకు కృతజ్ఞత ఉంది, నా జీవితంలో రూపాంతరం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞత ఉంది, నా పరిస్థితిని మార్చినందుకు కృతజ్ఞత ఉంది. ఈనాటికి కూడా నా జీవితంలో ఆయన పని చేస్తున్నాడు, ఒక కార్యం చేయాలని ఆశిస్తున్నాడు. దానికి నాకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నాడు. మరి ఈరోజు నీ జీవితంలో కృతజ్ఞత కలిగి జీవించాలని నువ్వు ఆశిస్తున్నావా? లేకపోతే ఇంకా భయమే నీ జీవితంలో కలుగుతుందా? ఫిలిప్పీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఒక మాట చెప్తారు పౌలు గారు, మీలో ఈ సత్క్రియను ఆరంభించువాడు, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ఈ 40 సంవత్సరములు దేవుడు నన్ను భద్రపరుస్తూ, నన్ను మారుస్తూ, నన్ను మలుస్తూ, నన్ను సరిచేస్తూ క్రీస్తు రూపంలోకి నడిపించింది. ఇందుకొరకు నడిపించాడు. ఆయన రూపంలో మారుస్తానికే చేస్తున్నాడు. ప్రతి మనుష్యుని కూడా దేవుడు ఆయన రూపంలోకి మార్చాలని ఆశిస్తున్నాడు. ఈరోజు మనల్ని విశ్వాసంలో బలపరచాలని, ప్రార్థనలో లోతవ్వాలని, మన సాక్ష్యము కృపతో నింపబడి ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడండి. దేవుడు ఈరోజు నా హృదయమును, నా కోరికను, నా మనస్తత్వాన్ని, నా జీవితంలో ఇంకా ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఆయనకి మహిమ తీసుకొచ్చే కార్యములు జరిగిస్తూనే ఉన్నాడు. ఈరోజు నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎన్నోసార్లు నేను వదిలేద్దామని, నా వల్ల కాదు, నేను చేయలేను అని చేతులు ఎత్తేస్తా ఉన్నప్పుడు నేను చేసింది ఏముండదు, ఆయనే చేస్తూ ఉండేవాడు. ఆయన కార్యాలు చేసేవాడు, ఘనకార్యాలు చేసేవాడు. ఈరోజు నా జన్మదినమున ఈ 40 సంవత్సరాలు నేను చూస్తానని నేను ఎప్పుడు అనుకోలే. కానీ 40 సంవత్సరం అనేది ప్రారంభము. నా జీవితంలో దేవుడు ఏం అనుగ్రహించాడో, ఏం అనుగ్రహించాలనుకుంటున్నాడో, నా ముందున్న పోరాటం ఏంటో, దాని కొరకు నూతనమైన అభిషేకము కావాలి. దాన్ని కొనసాగిస్తానికి, ఆయన మహిమ తీసుకొచ్చే కార్యము, ఆయన సాక్ష్యమును కొనసాగిస్తానికి సిద్ధపాటు కావాలి. ఇంకా నా జీవితంలో బెస్ట్ రాబోతుంది, బెస్ట్ రావాలి, వచ్చింది. మోషేని దేవుడు అదే అడుగుతున్నాడు. మోషే, నా పని ఇదే కదా, నేను ఆ కులము చెందిన వాడిని నేను తెలుసుకున్నప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ కులము వాళ్ళ చూసినప్పుడు, నా ఓడిని నువ్వు కొడతావా అని ఐగుప్తుని చంపేశాడు. దేవుడు అన్నాడు, నా చిత్తంను నువ్వు ఎలా చేస్తావు? నేను చేయమన్నప్పుడు నువ్వు చేయాలి, కానీ నీ అంతటి నువ్వు ఎలా చేస్తావని 40 సంవత్సరాలు అరణ్యంలో పడేశాడు. అరణ్యంలో పడేశాక ఏమంటాడు? ఏం చేశాడు తర్వాత? ఆయన మండుచున్న పొదతో ఆయన ఆకర్షించుకుంటున్నాడు. అప్పుడు మోషేని అడుగుతున్నాడు దేవుడు, ఏముందయ్యా నీకాడ? నాకు మాట తెలీదు,
నేను నత్తోడిని, నేను పిరికోడిని, నాకు చేత కాదు, నేను 40 సంవత్సరాలు వాళ్ళని చూసి వచ్చాను, వాళ్ళు నాకు తెలీదు, నేను చేయలేను అని మోషే అంటూ ఉంటే, అరే నీ చేతిలో ఏముందో చెప్పయ్యా. ఆ గొర్రెలు కాచుకునే కర్ర ఒకటి ఉంది. నేను 80 సంవత్సరాలు ముసలోని, నా దగ్గర శక్తి లేదు. 40 సంవత్సరాలు ఆయన ఫరో దగ్గర ఉన్న స్థలంలో నిలబడి ఉన్నాడు, అక్కడ అరణ్యంలోకి తోసివేయబడ్డాడు. కానీ 40 సంవత్సరముల తర్వాత 80 సంవత్సరంలోనే దేవుడు వాడుకున్నాడు, ఆయన్ని నిలబెట్టాడు. ఆయన్ని 40 సంవత్సరాలు అనేది ఒక వ్యక్తికి దేవుడు ఇస్తున్న పరిపూర్ణత. నేను భయపడేదంతా ఒకటే, నేను ఇంకా ఆ మోషే 40 సంవత్సరంలో మొదటి స్థితిలో ఉన్నానా, లేకపోతే ఆ రెండో 40 సంవత్సరంలో క్రియలోకి నేను వచ్చానా? మన జీవితంలో మీరు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈ లెంట్ సీజన్లో మీ జీవితంలో దేవుని దృష్టిలో ఏదన్నా మన జీవితంలో మార్చగలడు. 40 అనేది చాలా ముఖ్యమైనది. నీ జీవితంలో 40 గంటలు ఉండొచ్చు, 40 నిమిషాలు ఉండొచ్చు. నీ పరిస్థితిని మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు. ఈరోజు నువ్వు చేయలేనని చెప్పేది దేవుడు చేయిస్తానని చేస్తావని చెబుతున్నాడు. నన్ను ఆడుకుంటున్నాడు దేవుడు. నాకు తెలియదు, నాకు తెలుగు చేత కాదు, నత్తోడిని. మా నాన్నగారు నన్ను పక్కన కూర్చొని షూటింగ్ పాటల ప్రోగ్రాం తీయించేవారు. తిట్టి మీరు ఆ రికార్డింగ్లన్నీ చూస్తే నవ్వుతారనమాట. ఒక మాట చెప్పమంటే నోరు తిరిగేది కాదు. 2010-11లో ఎలా ఉండేదో ఆలోచించుకొని చూడండి. దేవుడు ఈరోజు నిలబెట్టాడు, వాడుకుంటున్నాడు. ఎలా వాడుకుంటున్నాడో నాకు తెలీదు, నాకు చేత కాదు. ప్రతిరోజు నాకు ఒక పోరాటమే, ప్రతి ఆదివారం ఒక పోరాటమే. ప్రతిరోజు విశ్వాసాలకు వాక్యం తెలియజేయాలంటే వారి మనసును ఆలోచించినప్పుడు, వారి సమస్యలు ఆలోచించినప్పుడు, వారి బాధలు ఆలోచించినప్పుడు, వాళ్ళ ఒక మనస్తత్వాన్ని తెలుసుకున్నప్పుడు, ఇంత మూర్ఖంతో ఉన్న విశ్వాసులు ఉంటారా అనుకున్నప్పుడు, ఓహో వాళ్ళకన్నా నేను ఎంతో దౌర్భాగ్యుని కదరా బాబు, నాలాంటి వాడిని మార్చుకుంటే వాళ్ళెందుకురా మార్చాడు దేవుడు. అప్పుడు నేనే ఇంకా సరిగ్గా చెప్పట్లేదేమో, ఇంకా నేనే ఉన్నది యథార్థంగా చెప్పలేకపోతున్నానేమో అనే భారమే కలిగేది నాకు. ఇక్కడ దేవుడు ఒకరోజు నిరూపిస్తాడు, అనుమానం లేదు. ఆయన కార్యం నిరూపిస్తాడు. ఆయన కార్యం నిరూపించబడాలంటే ఈరోజు నేను అడిగేదంతా మీ సహాయం అడుగుతున్నాను, ప్రార్థన అడుగుతున్నాను. మీ ప్రార్థన సహకారం అందిస్తే దేవుడు రాబోయే దినంలో ఈ విజయవాడ పట్టణం అనే కాదు, కానీ ఆయన అనుకున్నది ఆయన చేస్తాడు. నేను విజయవాడ పట్టణము ఏదో గొప్పగా సంఘాలు పెట్టేయాలి, ఏదో ఇది చేసేయాలి, అది నా పని కాదు. ఈరోజు కొంతమంది అడుగుతున్నారు, మీకు FCRA ఫండ్ ఉంది కదా, మీకు విదేశాల నుండి డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని, ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాయి కదా. అరే బాబు, నేను అప్పులు చేసి నా చీట్లు కట్టుకుని స్వర్ణ కన్వెన్షన్ పెట్టి 5 సంవత్సరాలు. మా నాన్నగారు ఏం డబ్బులు ఇవ్వలే మాకు. మా చీట్లు కట్టేదంతా మా ఓనర్ గారే, మా ఇంట్లో ఉండే ఓనర్ గారే. వచ్చే కానుకంతా వడ్డీకి వెళ్ళిపోతుంది, అది బాధపడుతున్నా. ఈ ఏప్రిల్ నెల నుండి దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఒకటి, ఆడ దుకాణం మూసి అక్కడికి వెళ్తాం. ఎక్కడికి? పాతపాడు. కొంతమంది అంటున్నారు దేవుని స్తోత్రం. నేనేం చేయను, నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఈ నెల ఏంటి 3 నెలల నుండి ప్రయత్నం చేస్తున్నాం స్థలం కొరకు. విశ్వాసులైతే సంఘస్థులైతే కింద మీద పడుతున్నారు. ఎందుకు ఇంత పోరాటము? నా విధేయతే కదా. దేవుని పని అప్పు చేసి చేయమన్నాడు దేవుడు, లేదు కదా. దేవుడి దగ్గర నేను అడుక్కుంటా. ఈ 31వ తారీఖు నుంచి 1వ తారీఖు నుండి సంఘంలో ఒకరికి అప్పచెప్పి, సంఘస్థులు విశ్వాసులకు అప్పచెప్పి, దేవుడు కార్యాలు చేసిన వారికి అప్పచెప్పి దాన్ని క్రమపరిస్తే లోటు లేదు, కరెక్ట్గా సరిపోతుంది, వచ్చింది సరిపోతుంది. ఎవడు చేస్తాడు ఈరోజు సభ? ఎందుకు పెట్టాలి ఉద్యోగ సభలు? మా పేర్లుగా, మా గొప్పలుగా, మా పేర్లకి గొప్పలకి డబ్బులు సంపాదిస్తానికి మార్గం ఉంది అంటున్నాను కదా. నాకు చేతులు బాగానే ఉన్నాయి, కాళ్ళు బాగానే ఉంది, తలాంత ఉంది, మాట్లాడగలను, చదువు ఉంది, ఏదైనా చేయగలనే. ఎందుకు ఇది చేయాలంటున్నాను? నేను అది చేయట్లేదు, డబ్బు సంపాదిస్తానికి కాదు సేవ చేసేది, ఆత్మలు సంపాదిస్తానికి కూడా సంఘంలో ఉన్నవారు అనేక మంది ఈరోజు ఎంతోమంది విధమైన సంఘాల్లోకి వచ్చేవారు. అక్కడికి వెళ్ళమని చెప్పి పంపించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలియకుండా ఈరోజు కావాలని చెప్పి కూర్చున్న వారు కొంతమంది ఉంటారు. నిజం చెప్పరు. ప్రార్థన చేయమన్నప్పుడేమో మేము అక్కడ సరిలేదు, ఇది సరిలేదు, మమ్మల్ని చూసుకోలేదు, సేవకులు మమ్మ కొరకు ప్రార్థన చేయలేదు, మాతో గడపలేదు అంటే ఏం చెబుతున్నారు వాళ్ళు? సాకులే కదా. అంటే నిన్ను హెచ్చరించే వాళ్ళు అంటే నువ్వు ఇంకొక సంఘానికి వెళ్తావు, నిన్ను గద్దించే వాళ్ళని నువ్వు చెప్పిన అన్నిటికి ఓహో అన్నారంటే ఏం చేస్తావు? నువ్వు అక్కడే ఉంటావు. వాక్యం ఏం చెబుతుందో అది చేయాలి. అందుకొరకే మీ ప్రార్థనలో దేవుని కార్యం అడుగుతున్నాం, దేవుని సహాయం అడుగుతున్నాం. ఇంతవరకు నన్ను భద్రపరిచిన దేవుడు ఈ శ్రమ కాలంలో ఎందుకు ఈ ఉపవాస ప్రార్థన పెట్టాలి, ఎందుకు ఈ ప్రార్థన కూడికి పెట్టాలి
అవసరం లేదు అనుకున్నాను. కానీ మా నాన్నగారు పోయిన వారము టికెట్ బుక్ చేసేసుకున్నాను రా, మీటింగ్ పెట్టరా అన్నప్పుడు మళ్ళీ నేను ఆలోచిస్తూ ఉన్నా. తమ్ముడిని అయితే లాస్ట్ ఇయరే అడిగాను, మా అన్నని కూడా లాస్ట్ ఇయరే అడిగాను. మా అన్న అయితే అందరిని తీసుకొస్తారన్నారు కానీ తీసుకురాలేకపోయారు. వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పాపం. నైట్ ఎంతో ట్రై చేసాం, మాట్లాడాము, కారు పంపిద్దాం అనుకున్నాము, వస్తామనుకున్నారు. అంత ప్రయత్నాలు చేసి చివరి నిమిషాల్లో అంటే అందరిని కలిస్తే ఎలా ఉంటుందో ఆలోచించాడండి. ఆనందం ఉంటుందా, సంతోషం ఉంటుందా? సాక్ష్యం అనేది ఒక నిమిషంలో చెప్పలేము. కానీ ఈరోజు వాక్యానికి సంబంధించిన మాటలు మాత్రం తెలియజేస్తున్నా. దేవుడు ఎలాంటి వాడినన్నా ఈరోజు రక్షించగలడు, ఎలాంటి దౌర్భాగ్యున్నన్నా దేవుడు కనికరించగలడు. ఎలాంటి వాడివైనా నువ్వు ఈరోజు ఎలాంటి దానివైనా, నీ రహస్య పాపంతో నింపబడిన దానివైనా, ఈరోజు రహస్య పాపంతో నింపబడిన వాడివైనా దేవుడు నిన్ను మార్చగలడు. ఆయన నిన్ను మార్చాలి కానీ మనుషులు కాదు. ఈరోజు నా ఉద్రేకముతో, నా క్రియతో ఏదో నువ్వు మారాలనుకుంటే నువ్వు మళ్ళీ మోసపోతావు. ఈరోజు నా గురించి నువ్వు ఏమని చెప్పుకో, నాకు ఏం బాధలు. ఎందుకంటే నా దేవుడు నన్ను ఏమనుకుంటున్నాడో నాకు అది కావాలి. నా దేవుని ఎదుట నేను యథార్థవంతుడిగా జీవిస్తున్నానా లేదా అనేది నాకు ముఖ్యం. దేవుడు ఈరోజు నన్ను చూస్తున్నప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తున్నానా, ఆయన చెప్పమని పని నేను చేస్తున్నానా, ఆయన చెప్పిన క్రియలు నేను చేస్తున్నానా అనేది దేవుడు మనల్ని అడుగుతూ ఉంటాడండి. ఈరోజు నా జీవితంలో దేవుడు చేసిన మేలు అన్నిటికీ నేను కృతజ్ఞత కలిగి చెల్లిస్తున్నాను. ఆయన నన్ను పనికిరాని వాడిని ఈరోజు లేవనెత్తుతూ, సరిచేస్తూ, బాగు చేస్తూ, నన్ను క్షమిస్తూ, నన్ను బాగు చేస్తూ వచ్చిన దేవుడు ఒకసారి ఆలోచించాడండి. 8 సంవత్సరాలు ఒక తాగుబోతు, రోజు తాగే వ్యక్తి ఈరోజు బ్రతికున్నాడా? రోజు తాగే వ్యక్తి. ధర్మ బజార్ అని ఉంటుంది మా చెన్నైలో. ఆడికి వెళ్తే అన్ని ఇంపోర్టెడ్ సరుకులే. ఏదో 60 రూపాయలు మందు కొట్టామని అనుకుంటున్నారేమో. ఎందుకంటే నా స్నేహితులు అలాంటి వాళ్ళు. అలాంటి స్నేహితులు ఎక్కడి నుంచి వచ్చారు? స్నేహితులు మనలో ఏదో లాభం కోరతాడు, వాడేదో మనకు మంచి చేస్తున్నట్టు మాట్లాడతాడు. మన దగ్గర ఏదో లాభం కోరతారు, మన దగ్గర ఏదో మంచి చేస్తున్నట్టు చెప్తారు. అలాంటి దౌర్భాగ్యుడిని, అంటే రోజు చేసేవాడినే, దేవుడిని బాధ పెట్టిన వాడిని దేవుడు ఇలా రక్షించి తీసుకొచ్చి నిలబెట్టాడంటే, దేవుడు ఈరోజు నువ్వు దేవుని దృష్టిలో ఎన్ని పాపాలు చేస్తున్నావు? రోజు రోజుకి అదే పోనోగ్రఫీకి బానిస అయిపోయి ఉన్నావు. అదే అబ్బో వీడు తాగుబోతారా, వీడు చెడ్డ తాగుబోతారా అంటున్నావు. మరి నీ పోనోగ్రఫీ దేవుడు చూడట్లేదా? నీ శరీరాన్ని, దేహాన్ని నువ్వు పాడు చేస్తుంది దేవుడు చూడట్లేదా? దేవుడు పాపమనే అంటున్నాడు. ఈరోజు నీ సొంత ఇష్టాలతో నీ కోరికలతో నింపబడి ఉన్నది దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నీ అసూయ, నీ కుళ్ళు దేవుని చిత్తంను నెరవేర్చనవట్లేదని మీరు అనుకుంటలేదా? దయచేసి ఈ సమయంలో మోకరించగలిగిన ప్రతి ఒక్కరు మోకరిద్దాం. ఈ ఒక కృతజ్ఞత కూడికంతా కూడా ప్రార్థనతో నింపబడాల్సిందే. ఇంతసేపు మనం ప్రార్థన ఆరాధించాము. ఆయన వాక్యమును చూస్తున్నప్పుడు నా జీవితాన్ని నేను తెలియజేస్తున్నాను, నా సాక్ష్యం చెప్పను కానీ ఈరోజు నా జీవితం యథార్థంగా ఉన్నది తెలియజేస్తున్నాను. కేవలం ఈరోజు రక్షింపబడింది ఆయన కృప వల్లనే. ఈరోజు అలాంటి దౌర్భాగ్యాన్ని రక్షించిన దేవుడు నన్ను కూడా రక్షిస్తానికి, ఇంకా మన పనిని కరముట్టిస్తానికి ఆయన నమ్మదగిన వాడు. ఈరోజు ఆయన మాటిస్తే నెరవేర్చేవాడు. ఈరోజు నీకు ఏ విషయంలో ఆయన సహాయం కావాలి? దేవా ఈరోజు నీ సహాయం కావాలయ్యా నాకు. అయ్యా ఇంకా నా ముందున్న పోరాటమును పరిపూర్ణం చేయడానికి నాకు సహాయం కావాలయ్యా. ఈరోజు నా యవన జీవితం చూడయ్యా, నా యవన కాలం చూడయ్యా. నీ హృదయం తెరిచి, నోరు తెరిచి ఒక మాట చెప్తావా? దేవా ఈరోజు నాకు బలం కావాలి. ఈరోజు నేను నిన్ను బాధ పెడుతూనే ఉన్నాను, నిన్ను కలవర పెడుతూనే ఉన్నాను. ఈరోజు నిన్ను బాధ పెట్టి కలవరపెట్టి నీ దగ్గర దూరం వెళ్ళిపోయినా కూడా ఈరోజు నీ కనికరం నన్ను వెంటాడుతూనే ఉందయ్యా. నీకు కృతజ్ఞతలయ్యా. ఈరోజు నన్ను రక్షిస్తూనే ఉన్నా, నీకు కృతజ్ఞతలయ్యా. ఈరోజు నేను సజీవ లెక్కలో ఉన్నానంటే అది కేవలం నీ కృప వలన అయ్యా. ఎలా నీ కొరకు నేను బ్రతకాలో నాకు నేర్పించయ్యా. ఈరోజు నా దోషములు క్షమించయ్యా, నన్ను శుద్ధి చేయ్యా, నన్ను బాగు చేయ్యా, నన్ను పరిపూర్ణుడి చేయ్యా అయ్యా. నన్ను పరివర్తనలోకి తీసుకురా అయ్యా. ఈరోజు నా అంతరంగమును సరిచేయ ప్రభువా. ఈరోజు నా ఆలోచనలు సరిచేయ ప్రభువా. నీ కొరకు బలంగా వాడబడే జ్ఞానము నాకు దయచేయ్యా. నా త్రోవలు సరిచేయ ప్రభువా, నా ఆలోచనలు సరిచేయ ప్రభువా, నా చేతి పనులు సరిచేయ ప్రభువా, నా ఆలోచనలో ఉన్న ప్రతి లోకంను సరిచేయ్యా అయ్యా. ప్రతి అంధకారమైన సంబంధంలో ఉన్న శక్తుల నుండి నన్ను విడుదల దయచేయ్యా. అయ్యా నేను ఒంటరిగా మిగిలిపోతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నానయ్యా. ఈరోజు నాకు నీ సహాయం కావాలేసయ్యా. ఈరోజు నీ బలం కావాలయ్యా. ఈరోజు నువ్వు ఒంటరిగా మిగిలినప్పుడే నువ్వు పాపం చేయాలని ఆశిస్తూ ఉన్నావండి. కానీ ఈరోజు నీ ఒంటరితనంలో నువ్వు దేవుని వైపు చూడగలవా? ఈరోజు దేవుడు నిన్ను బాగు చేస్తాడని నువ్వు అంగీకరించగలవా? ఈరోజు నువ్వు ఎలాంటి మనస్తత్వంతో ఉన్నా కూడా దేవుడు నిన్ను సరి చేయగలడు. ఈరోజు నిన్ను బాగు చేయగలడు, నిన్ను శుద్ధి చేసి ఆయన ఆశీర్వాదాన్ని నీ జీవితంలో కుమ్మరించగలడు అని అంటున్నాడు. ఈరోజు నీ హృదయం తెరుస్తావా? నీ మనసు తెరుస్తావా? నీ జీవితం తెరుస్తావా? నీ పరిస్థితిని తెరుస్తావా?
నీ ఆలోచనలు తెరుస్తావా? ఈరోజు నన్ను వాడుకో ప్రభువా, ఈరోజు నన్ను నిలబెట్టు ప్రభువా, నా జీవితాన్ని మాదిరిగా చేయ్యా, నా ఇంటిలో ఉన్న వారికి దీవెనకరంగా చేయ్యా. ఎంతసేపు నా గురించి ఆలోచిస్తూ ఉన్నానయ్యా, ఎంతసేపు నా స్వార్థం గురించి ఆలోచిస్తూ ఉన్నానయ్యా, ఎంతసేపు ఒకడికి ఎలా కీడు చేయాలో ఆలోచిస్తూ ఉన్నానయ్యా, ఎంతసేపు మనుషుల లాభం ఎలా దుర్జురుకోవాలని ఆలోచిస్తూ ఉన్నానయ్యా. అయ్యా నాకు మనుషుడిది కాదయ్యా నాకు కావాల్సింది. అయ్యా నాకు నీ దీవెన కావాలయ్యా, నీ క్షమాపణ కావాలయ్యా, నీ స్వస్థత కావాలయ్యా, నీ విడుదల కావాలయ్యా, నీ సమాధానం కావాలయ్యా, నీ క్షేమం కావాలయ్యా, నీ సంకల్పం కావాలయ్యా. ఈరోజు నన్ను మార్చు ప్రభువా, నా అంతరంగము మార్చు ప్రభువా, నాకు కృతజ్ఞత దయచే ప్రభువా, స్థుతి దయచేయ్యా. నాలో లేని దాన్ని చూసి నేను కంగారు పడుతూ అనవసరమైన శోధనలో, చిక్కుల్లో, ఇరుకుల్లో, బాధల్లో, నిందల్లో, అవమానంలో పడిపోతున్నానయ్యా. ఈరోజు నాకున్నదంతా నువ్వు ఎన్నో ఇచ్చావయ్యా. నాకున్నవేంటో నేను లెక్కేసి చూసుకుంటే ఎన్నో ఉన్నాయ్యా. నీకు వందనాలు వేసయ్యా. ఈరోజు నీతో ఎలా బ్రతకాలో నాకు నేర్పించవా? ఈరోజు నన్ను సరిచేయవా, నన్ను బాగు చేయవా, నన్ను శుద్ధి చేయవా? ఈరోజు నా మనస్తత్వంలో ఏ లోకం ఉందో ఆ లోకం తీసివేయ్యా. ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఉన్నా ఆ పాపముని ఈరోజు విడుదల ఇవ్వగలిగింది క్రీస్తు ఒక్కడే. ఈరోజు ఆ క్రీస్తు ఈరోజు నిన్ను విడుదల చేయడానికి ఆశిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాంటి దౌర్భాగ్యుడివైనా, ఎలాంటి మోసగాడివైనా, ఎలాంటి మోసగత్తివైనా, ఈరోజు ఏ కుయుక్తితో దేవుని దగ్గరకు వచ్చినా దేవుడు ఒక్కడే నిన్ను శుద్ధి చేయగలడు. నీ పక్కన ఉన్నవాడికి నీ మనస్తత్వం తెలియదు, కానీ నీ దేవునికి అంతా తెలుసు. మనం మర్చిపోతున్నావు. నీ దేవుడికి ప్రతి క్రియ, నీ జీవితంలో ఉన్న క్రియ తెలుసు, నీ ఆలోచనలు తెలుసు, నీ త్రోవలు తెలుసు, నీ ఊహలు తెలుసు, నీ భ్రమ తెలుసు, నీ ప్రయత్నం తెలుసు, నీ చేతులు తెలుసు, నీ పరిస్థితి ఆయనకి తెలుసు కదా. నువ్వు ఆయన దగ్గర నుండి ఎలా దూరంగా వెళ్ళిపోగలవు, ఎలా నువ్వు ఆయన దగ్గర నుండి దాగి ఉండగలవు. ఈరోజు ఆయన చిత్తముతో నిన్ను ఆకర్షించుకున్నాడు. ఈరోజు ఒక ఉద్దేశంతో ఆకర్షించాడు. అయ్యా నన్ను రక్షించినందుకు నీకు వందనములయ్యా. అయ్యా నన్ను